హాయ్ ఫ్రెండ్స్, అణ్వాయుధం పేలినా లేదా అణు రియాక్టర్లో తీవ్రమైన ప్రమాదం జరిగిన క్షణాల్లోనే భారీ ఉష్ణోగ్రతలు, ప్రకాశవంతమైన అగ్నిగోళం ఏర్పడతాయి. ఆ తర్వాత ఏర్పడే రేడియో ధార్మిక ధూళిని న్యూక్లియర్ ఫాల్అవుట్ అని అంటారు. అయితే ఈ ఫాల్అవుట్ ఎలా ఏర్పడుతుంది? ఇందులో ఇప్పటి వరకు గుర్తించని అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలకు సమాధానం వెతికిన శాస్త్రవేత్తలు తాజాగా ఆసక్తికర విషయాలను గుర్తించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫలితాలు అనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అణు అగ్నిగోళంలో జరిగేటువంటి పరిస్థితులను ప్రయోగశాలలో అనుకరించి యురేనియం, సీరియం, సీసియం అనేటువంటి మూలకాలు ఎలా ప్రవర్తిస్తాయో పరిశీలించారు. సాధారణంగా అణు విస్ఫోటనం జరిగినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా చుట్టుపక్కల గాలి పదార్థాలు ఆవిరిగా మారిపోతాయి. ఆ తర్వాత ఈ మిశ్రమం చల్లబడుతూ చిన్న ఘన కణాలుగా మారుతుంది. ఇవే చివరికి న్యూక్లియర్ ఫాల్అవుట్ రూపంలో భూమిపై పడతాయి. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రత్యేకమైన ప్లాస్మా ఫ్లో రియాక్టర్ను ఉపయోగించారు. ఇందులో పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతలకు గురిచేసి ఆవిరిగా మార్చారు. తర్వాత అవి చల్లబడే వేగాన్ని నియంత్రిస్తూ వేర్వేరు పరిస్థితుల్లో కణాలు ఎలా ఏర్పడుతున్నాయో గమనించారు. ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. యురేనియం, సీరియం మూలకాలు తొలి దశలోనే ఘనకణాలుగా మారిపోయాయి. అయితే సీసియం మాత్రం చాలా ఆలస్యంగా ఘనీభవించింది. ముఖ్యంగా ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రతల్లో ఉన్నప్పుడు సీసియం యురేనియం సీరియంతో మరింతగా కలిసిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఫాల్అవుట్ ఏర్పడే సమయంలో ఏ మూలకం ఎప్పుడు ఘనీభవిస్తుందనే విషయం మాత్రమే కాకుండా అవి ఒకదానితో ఒకటి రసాయనికంగా ఎలా ప్రతిస్పందిస్తాయి అనేది కీలకమని ఈ పరిశోధన సూచిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నటువంటి అనేక ఫాల్అవుట్ నమూనాలు ఈ పరస్పర చర్యలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోయి ఉండొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఇక ఈ ఫలితాలు ఎందుకు ముఖ్యం అంటే అణుఘటన తర్వాత సేకరించే ఫాల్అవుట్ కణాలు ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరుస్తాయి. అవి ఎలా ఏర్పడ్డాయి, ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయి అనేటువంటి వివరాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు అణుఘటనల స్వభావాన్ని మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. చూశారుగా, అణు విస్ఫోటనం తర్వాత ఏర్పడే ఫాల్అవుట్ కేవలం ధూళి కాదు, అది ఆ ఘటన చరిత్రను తనలో దాచుకున్న ఒక రికార్డ్ లాంటిది. ఫాల్అవుట్ కణాలు ఏర్పడే సమయంలో జరిగే రసాయనిక చర్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో అణుభద్రత, ప్రమాదాల విశ్లేషణ, అత్యవసర నిర్ణయాలు ఉపయోగించే నమూనాలు మరింత మెరుగుపరచవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.